హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజెలానా వ్లాగ్స్. ఇవాటి వీడియోలో నా వాయిస్ ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే డ్యూ టు బ్యాడ్ వెదర్ కండిషన్ ఇన్ విజయవాడ లాస్ట్ వీక్లో కంపేర్ చేస్తే మా థ్రోట్ సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈ వీడియోలో నా వాయిస్ ఇగ్నోర్ చేసేసి వ్యూస్ మాత్రం ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను జస్ట్ బై వాక్ ఇంటి నుంచి వాక్ చేసుకుంటూ వాటి మీదకి వచ్చిన వీడియో పెట్టాను కదా, ఇది మాత్రం చాలా పైకి వచ్చాయి. జస్ట్ 1 feet 1.5 feet దూరంలోనే ఉంది బ్రిడ్జ్కి వాటర్కి అని చెప్పారు. న్యూస్లో కూడా చూసాం కదా, సో అందుకని ఒకసారి చూద్దామని చెప్పేసి కార్లో బయటకు వచ్చాము. బయటికి వచ్చి చూస్తే ఓ మై గాడ్, అది ట్రైన్ ట్రాక్కి ఎంత దగ్గరలో ఉంది చూడండి వాటర్. ఇన్ కేస్ ఇది కూడా ఇంకో 2 days కంటిన్యూ అవుతే అది కూడా పైకి బ్యారేజ్ పైకి వాటర్ వచ్చేస్తే ఫ్లో అయిపోద్ది. అంత పైకి వచ్చింది అంటే డెఫినెట్లీ మళ్ళీ తాడేపల్లి సైడ్ వాటర్ వస్తాయి, మేమున్న సైడ్ వాటర్ వస్తాయి. అంత ఆలోచించుకోవడం అనమాట ఎలా ఏంటి అని. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ విజయవాడలో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ కొన్ని ప్లేసెస్లో ఇంకా స్ట్రక్ అయిన వాళ్ళు ఉన్నారు, అది స్లోలీ గెట్టింగ్ సార్టెడ్ అనమాట. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అది కూడా సార్ట్ అవుట్ అయిపోయి బ్యాక్ టు నార్మల్ డేస్కి వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ చూసారా వాటర్ ఫ్లో ఎంత బాగుందో. ఎక్కువ వాటర్ ఫ్లో ఉండడం వల్ల బ్యారేజ్కి ఇది ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుందంట కృష్ణానదిలో. ఎక్కడ చూడు న్యూస్ ఓపెన్ చేస్తే చాలు, మొబైల్ ఓపెన్ చేస్తే చాలు, రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో, న్యూస్ ఛానల్స్లో అంతా ఇదే అనమాట. అండ్ బ్యారేజ్కి గేట్స్ ఓపెన్ చేసిన అటు సైడ్ షిప్స్ వచ్చి పాపం ఒక వాల్ని ఇరగొట్టడం వల్ల అటు సైడ్ వెళ్ళే వెహికల్స్ అన్నీ బ్లాక్ చేశారు. వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ అన్నీ బ్లాక్ చేశారంట. సో అలా. అండ్ ఈ మేము మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళే సైడ్లో ఈ పార్క్ ఉంటుంది. నాకు తెలిసి ఇది రాణిగారి తోట సైడ్ అనుకుంటా మేబీ. సో అది జస్ట్ ఒక ఫీట్ దూరంలోనే ఉంది. ఇంకొక ఫీట్ వాటర్ లెవెల్ కనుక ఇంక్రీజ్ అవుతే ఇది కూడా మునిగిపోయే ఛాన్సెస్, వాటర్ లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ రాకపోవచ్చు అని అనుకున్నాము. బట్ ఆఫ్టర్ 2 days ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కొంచెం డిక్రీజ్ అయింది వాటర్ లెవెల్. ఎవ్రీథింగ్ ఈజ్ గెట్టింగ్ సార్టెడ్ అన్నట్టు స్లోగా వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. చాలామంది వచ్చారనమాట ఆ రోజు, మేము వెళ్ళిన రోజు వాటర్ చూడడానికి. అండ్ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు, స్కూటీస్ మీద వెళ్ళే వాళ్ళు ఒక సెకండ్ ఆగి మరీ చూస్తున్నారు. దానివల్ల వెనక ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము కూడా వాళ్ళ చేయకుండా ఆగలేదు. బట్ కార్ అయితే స్లోగా పోనిచ్చాడు కాబట్టి వీడియో స్లోగా తీసాను అనమాట. అందుకే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, వీడియో షేక్ అవుతుంటుంది, అది పట్టించుకోవద్దు. బికాజ్ మనం వెహికల్ ఆపితే వెనక ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఆపలేదు. అండ్ నేను లాస్ట్ వీడియోలో టెంపుల్ చూపించాను కదా, గేట్ హాఫ్ వరకు వచ్చిందని. ఇప్పుడైతే గేట్ కాదు కదా, అసలు బిల్డింగ్ నేమ్ తప్ప ఏమీ కనిపించట్లేదు. మొత్తానికి వాటర్ లెవెల్ పైకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల మొత్తానికే మునిగిపోయింది. దానికి ముందు ఒక పోల్ ఉంది కదా, ఆ పోల్ మొన్న హాఫ్ వరకు మీకు కనిపిస్తే ఇప్పుడైతే ఫుల్గా పోలే కనిపించదు. నేను కొంచెం దగ్గరికి వెళ్ళాక చూడండి, నేను దగ్గరలో ఉన్న పిక్ క్లియర్గా తీసాను, ఒకసారి అది కూడా చూడండి. దగ్గరికి వచ్చాక స్లో మోషన్లో తీయాలంటే అబ్బా, ఈ ట్రాఫిక్ వల్ల ఇంకా కార్ స్లో వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, డ్రాగ్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఈ వ్యూస్ మీరు ఎంజాయ్ చేస్తారు కదా, నేను ఏది కట్ చేయట్లేదు, అన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే పెడుతున్నాను అనమాట. చూసారా ఒక్కసారిగా వాటర్ చూడగానే ఎంత ఇదిగా ఉందో, చూడగానే పీస్ఫుల్ అనిపించినా ఒక పక్క చాలా ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యాయి అనే ఇది చాలా ఉందన్నమాట. చూసారా ఆ బిల్డింగ్ మొన్న గేట్ వరకు ఉంటే ఇప్పుడు దాని ముందున్న పోల్ చూడండి, జస్ట్ పైన 1 inch వరకే కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ ఇటు సైడ్కి వస్తే మా సైడ్ ఇప్పుడు వాటర్ ఎందుకు రాలేదు అంటే, రివర్ నుంచి మా సైడ్ రావడానికి చాలా డిస్టెన్స్లో ఉంది కట్ట. సో అంత డిస్టెన్స్లోకి మళ్ళీ వాటర్ వచ్చే అంత లేదు, ఎందుకంటే చెట్లన్నీ కవర్ అయిపోతాయి కాబట్టి. ఆల్మోస్ట్ ఇక్కడ మాకు బిఫోర్ మేము వెళ్ళే ఇంటి దారికి ముందు ఇంకో రోడ్లో విజయవాడ క్లబ్ అని ఉంటుంది అనమాట. ఆ విజయవాడ క్లబ్లో కూడా వాటర్ ఫుల్గా వచ్చేసాయి, ఫుల్గా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అనమాట. అలా ఇంకొక రౌండ్ అలా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి
మూవీకి వెళ్ళామన్నమాట. ఏ మూవీ అంటే నాని మూవీ. లాస్ట్ టైం దసరా మూవీకి వెళ్ళాము, నాని మూవీకి. ఇప్పుడు కూడా నాని మూవీకే మళ్ళీ వెళ్తున్నాం. ఈ మధ్యలో వెళ్ళిన మూవీస్ ఏమీ లేవు, అంటే మేమిద్దరం వెళ్ళింది లేదు, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళింది ఉంది. అలా వెళ్ళామన్నమాట. మూవీకి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ కాన్వే మేము ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు అని నార్మల్గా ఉన్నాం. అది చూస్తే జగన్ కాన్వే అనమాట. అందుకని చాలా ట్రాఫిక్ అది ఇది ఎక్కువ వెళ్ళిపోయింది. ఆ ట్రాఫిక్ని దాటుకొని వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇది కిడ్స్ ప్లే ఏరియా. శ్రీవర్డ్స్ అయితే ఇక్కడ బాగా ఆడుకుంటాడు. ఇంకా మూవీ టైం కదా, మూవీకి వచ్చేసాము. శ్రీవర్డ్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. చూసారుగా వాడి హంగామా. అట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ చూసి ఆగలేక నాన్నని లాక్కొని వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి వెళ్ళాక కూడా ఆగలేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ చూసి ఇచ్చాక వేడుకున్నాయి, కాలు తినవారన్నా కూడా నోట్లో పెట్టేసుకున్నాడు. కాలేసరికి వదిలేసాడు అనమాట. అలా వాడి ఫుడ్ వాడు తీసేసుకొని ఇంకా థియేటర్ లోపలికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ఇంతకీ ఏ మూవీ అని చెప్పలేదు కదా, సరిపోదా శనివారం మూవీకి వెళ్ళాము. నాని మూవీ చాలా బాగుంది, స్టోరీ బాగుంది, కానీ సెకండ్ ల్యాగ్ నాకు ఎందుకో కొంచెం ల్యాగ్ అని అనిపించింది. బట్ అదర్వైజ్ స్టోరీ అంతా చాలా బాగుంది. ఇలా ఈరోజు మా డే ఇలా గడిచిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Angelana Vlogs. For more updates, for more videos, please stay tuned to our channel and do subscribe for more videos. See you all in the next vlog. Until then, bye bye.